డియర్ డైరీ, ఈరోజు మన టాపిక్ పీరియడ్స్. అవునా అని మీరు అనుకుంటే పర్లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కానీ కొందరికి ఏ ఏం మాట్లాడుతుంది, ఇవి అసలు డిస్కస్ చేసే టాపిక్సేనా అన్న డౌట్స్ మీకు ఎవరికన్నా వస్తే ప్లీజ్ వినకండి. అలా అని నన్ను మాత్రం నెగిటివ్గా అనుకోవద్దు ప్లీజ్. నాకు తెలిసి అది వాడకూడని పదం అయితే కాదు. మేబీ ఈ విషయాలు చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ తెలియని వారు చాలామంది తెలుసుకోవడం ఎంతో అవసరం. నేను వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఈ ప్రెజెంట్ జనరేషన్లో ఇవన్నీ తెలుసుకోవడం ఎంతో అవసరం. ఇది కేవలం అమ్మాయిలకే తెలిస్తే సరిపోదు, అబ్బాయిలకు కూడా తెలియాలి. నిజానికి ఒక రకంగా మన అదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో జనాల్లో ఈ మెన్సెస్ గురించి చాలా అవేర్నెస్ అనేది వచ్చింది. అది మేబీ స్కూల్స్ అండ్ కాలేజెస్లో అవేర్నెస్ క్యాంప్స్ వల్ల కానీ, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ వల్ల కానీ ఈ రోజుల్లో అదేదో పెద్ద వరల్డ్ లాగా ఎవరు చూడట్లేదు. రోజు రోజుకి అందరూ చాలా మారుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో అమ్మ వల్ల కానీ, సిస్టర్స్ ఉంటే సిస్టర్స్ వల్ల కానీ, గర్ల్ ఫ్రెండ్ లేదా వైఫ్ని ఇలా వాళ్ళు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు అబ్బాయిలు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఎవరు? అది కేవలం కొందరు మాత్రమే. అది దాని గురించి తెలిసిన వారు కావచ్చు, తెలియకపోయినా వారు పడే పెయిన్ని చూసో లేదా వాళ్ళ మూడ్ స్వింగ్స్ని బట్టో తెలుసుకుంటారు. కానీ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి ఇంట్లో అమ్మాయి పడే పెయిన్ కేవలం తనకి దేవుడికే తెలుస్తుందేమో. ఆ టైంలో వాళ్ళని అర్థం చేసుకోకపోవడం పక్కన పెడితే కొందరు ఏవేవో అంటూ ఉంటారు. సో అలాంటి అబ్బాయిల కోసమే మన ఇండియాలో రీసెంట్గా కొన్ని మాల్స్లో ఈ పీరియడ్ పెయిన్, అదే మెన్స్ట్రువల్ క్రాంప్స్ అనేవి ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి కొన్ని మెడికల్ క్యాంప్స్ లాగా కండక్ట్ చేస్తున్నారు. ఇది మన ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేసింది కాంగ్రెస్ పార్టీ పొలిటీషియన్ అయిన హైబీ ఈడెన్ గారు అండ్ అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్. సో ఆ క్యాంప్ ఏంటంటే అబ్బాయిలు పీరియడ్ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని. దీనివల్ల కంప్లీట్ పెయిన్ అయితే వాళ్ళకి తెలియదు, కానీ ఒక సో ఆ పెయిన్ అయితే ఆ టైప్లో ఉంటుంది. అంటే లైక్ కొందరు అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు, ఆ పెయిన్ వాళ్ళకి ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం కొందరు పాజిటివ్ వేలో అది అనుకుంటే, ఇంకొందరు ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారంటే, అంటే కొందరికి తుత్తు రాకుండా ఉంటారు కదా, ఏంటి వాళ్ళే భరించంగా లేనిది అబ్బాయిలం మేము వాళ్ళకన్నా స్ట్రాంగ్ కదా అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు దాన్ని ఛాలెంజ్లా తీసుకొని కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇదైతే ఒక టైప్ ఆఫ్ షాక్ ట్రీట్మెంట్ లాగా. ఆ మెషిన్ వల్ల వాళ్ళకు ఒక 10% పెయిన్ అయితే తెలుస్తుంది. సో ఇంకొక వీడియో క్లిప్ అయితే చూద్దాం. We did a campaign called Feel the Pain, where we gave artificial menstrual cramps to men. But that was only a point where men could feel the physical aspect. But there is an emotional swing to this physical aspect. So every 5 days of the month, a lady is going through so much of emotional and physical pain, which actually the men doesn't understand. So that is what we wanted to discuss. The entire discussion was to make sure that this campaign, menstrual hygiene, was a topic which should be discussed in public. లైఫ్లో ఒక్కసారి వాళ్ళది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అంత పెయిన్ ఫీల్ అవుతున్నారు కదా. మరి మీరే ఊహించండి, ప్రతి అమ్మాయి ఎవ్రీ మంత్ 10 years నుండి 16 years లోపు స్టార్ట్ అయింది, తాను అరౌండ్ 45 నుండి 50 years దాకా ఆ పెయిన్ని భరించాలి, ఒక్క ప్రెగ్నెన్సీ టైంలో తప్ప. మరి ఆ టైంలో వాళ్ళని కొంచెం కేర్ చేస్తే తప్పేముంది? సో నాకు తెలిసి ఆయన చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. సో అందరూ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండకపోవచ్చు, సో అందుకోసం ఒకసారి
వాళ్ళు ఇండియాలో ఈ క్యాంప్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అంటే మెన్స్ట్రువల్ సైకిల్, పీరియడ్స్ అనేవి ప్రతి అమ్మాయికి ఒక కామన్ థింగ్. ఇట్స్ నాట్ ఏ ట్యాబు అని చెప్పి మన సమాజంలో చుట్టూ ఉన్న వారికి అవేర్నెస్ తీసుకురావడం కోసం, వాళ్ళు పడే ఆ పెయిన్ని అర్థం చేసుకోవడం కోసం ఈ ఫీల్ ద పెయిన్ అనే క్యాంప్ని వాళ్ళు కండక్ట్ చేశారు. అది ఒక ఆర్టిఫిషియల్ మెన్స్ట్రువల్ క్రాంప్స్. సో ఎవ్రీ మంత్ ఆ 5 days అమ్మాయిలు ఫిజికల్గా ఎమోషనల్గా ఎంత స్ట్రెయిన్ అవుతారు అని చెప్పేసి చాలామంది జెంట్స్ అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి, అలాగే ఈ పీరియడ్స్ అనేది ఒక టాపిక్ మనం పబ్లిక్లో డిస్కస్ చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. విమెన్ పడే ఆ పెయిన్ మెన్కి కూడా అర్థం కావాలి అని చెప్పేది వాళ్ళ ఇంటెన్షన్. ఈ మెన్స్ట్రువల్ హైజీన్ అనేది మన అందరం డిస్కస్ చేయాల్సిన టాపిక్. ఇదైతే సిగ్గుపడాల్సిన విషయం అయితే కాదు. అలా అని మనం మనకే పెయిన్ ఉంటుంది, అబ్బాయిలకి ఇంకేం ఉండదు కదా అని అనుకోవచ్చు. కానీ ఒక ఫ్యామిలీని పోషించడానికి బీయింగ్ ఏ ఫాదర్, బ్రదర్, హస్బెండ్, అబ్బాయిలు ఫిజికల్గా అండ్ మెంటల్గా చాలా కష్టపడతారు. వాళ్ళకి వాళ్ళ వర్క్ టెన్షన్స్ అండ్ స్ట్రెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ, అబ్బాయిలు తక్కువ అనేం కాదు. జస్ట్ ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది అని మీరు కూడా తెలుసుకోవాలి అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఇంటెన్షన్. సో ఈ టాపిక్ ఇక్కడితో అయితే అయిపోలేదు, అది ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం. అసలు పీరియడ్స్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది అని చెప్పేసి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చకపోతే సారీ, నచ్చితే కనుక ఇన్ ఏ పాజిటివ్ వే ఒక స్మైల్ ఎమోజీ పెట్టండి. థ్యాంక్ యూ. జై హింద్.